పార్టీ అధిష్టానం మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇది ఏదో మీడియాలో వార్తలు మేము నమ్ముతలేదు. మా నాయకుడికే సీట్ ఇస్తారు కన్ఫర్మ్ గా. మా నమ్మకం అది. ఎంతమంది నాయకత్వాన్ని ఇప్పుడు మీరు అందరికీ మీకు తెలుసు కదా ఇక్కడ ఎవరెవరు సత్తా ఏంటో. నేనేదో కథ చెప్పినా, బాబు గారు చెప్పినా, రాజా గారు చెప్పినా, మేమేంటి మా వెనకాల ఉన్న ఓటర్లు ఎవరో మీకు తెలుసు. ఎంతమందిని కాదనుకుని ఏ పార్టీ చేయదు నిర్ణయాలు. కాబట్టి మీడియాలో వస్తున్న వార్తలకి కొంతగా కన్ఫ్యూజన్ వచ్చింది కాబట్టి ఆ కన్ఫ్యూజన్ కోసం ఈ మొత్తం యావత్ కేడరు చంద్రబాబు గారు వెనకే ఉన్నాం అని తెలియపరచడం కోసం తీసుకోకుండా మేమేం మాటలు చెప్పవచ్చు. ఆ చంద్రబాబు గారు వచ్చాక మరి ఆయనతో మాట్లాడి మళ్ళీ మీకే చెప్తాం ముందుగా. మొత్తం కేడర్ అంతా చంద్రబాబు గారు వెనకాల ఉన్నదా అన్న విషయం మీ ద్వారా అధిష్టానాన్ని తెలియజేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసిన సోదర. చంద్రబాబు గారు వచ్చాక చంద్రబాబు గారితో మాట్లాడి మిగతా విషయాలు మాట్లాడుతున్నాం. అధిష్టానమే చంద్రబాబు గారు అధిష్టానం మాకు ఎంత తీసుకుంటే ఇంతమంది కేడర్ ఏ పార్టీ అయినా ఇంతమంది కేడర్ రోజులు కూడా సిద్ధంగా ఉంటది కదా. ఖచ్చితంగా అధిష్టానం మా నాయకుడికే సీట్ ఇస్తారు. అది మా ప్రగాఢ విశ్వాసం. చంద్రబాబు గారు వచ్చాక మళ్ళీ పెట్టుకుందాం. అంటే కేడర్ లో కొంచెం తప్పుడు సంకేతాలు వెళ్లకుండా కేడర్ అంతా చంద్రబాబు గారు వెనకాలే ఉన్నాం మీకు తెలియపరచడం కోసం ఈ సమావేశం. 2019 నుంచి అప్పటి వరకు వైసీపీ పార్టీ ముత్యాల శ్రీని గారి నాయకత్వంలో వైసీపీ పార్టీ గుర్తుగా లేదు. చంద్రబాబుకి ఎప్పుడైతే సీట్ ఇచ్చారో అప్పటి నుంచి పార్టీ బలపడింది. ఇక్కడ జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో వచ్చిన తర్వాత ఎంత బలమైన కేడర్ గత ఎమ్మెల్యేలు కానీ ఎవరికీ లేదు. ఇంత బలమైన కేడర్, ఎంతమంది సర్పంచ్లు, ఎంతమంది ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఇంత బలమైన కేడర్ చంద్రబాబు తప్ప ఎవరికి లేదు. కేడర్ అందరూ కూడా చంద్రబాబు వెనకాల ఉంటారు. ఒక విషయం అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే గారిని పిలిచింది. సిట్టింగ్ ఎమ్మెల్యే గారితో అధిష్టానం మాట్లాడడం జరిగింది. ఆ గురించి మీకు ఏ విధమైనటువంటి సమాచారం వచ్చిందని చెప్పాలి. అధిష్టానం పిలవడం వాస్తవమే. అధిష్టానాన్ని ఎమ్మెల్యే గారు ఇంకా కూర్చోవడానికి సోమవారం దాకా టైం ఉంది. సోమవారం ఇచ్చారు అధిష్టానం. ఆ తర్వాత పరిణామాలు ఎమ్మెల్యే గారు వచ్చాక మాట్లాడుకుందాం అందరం. అంటే ఇప్పుడు క్లారిటీ మేము అధిష్టానాన్ని ఒకటే విన్నవించుకుంటున్నాం. మీరు తీసుకుని ఏ నిర్ణయం అయినా సరే ఇక్కడ జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో గత 4 సార్ల నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వైసీపీ నెగ్గుతుంది. తెలుగుదేశానికి అవకాశం అయితే లేదు. మీరు తీసుకునే నిర్ణయం వేరే పార్టీకి ఉపయోగపడకుండా ఉండాలి. పార్టీ ఇడిపోకూడదు. మేమందరం కూడా చంటిబాబు గారి నాయకత్వంలో ఒక కుటుంబంలాగా వెళ్తున్నాం వైసీపీకి. అది దృష్టిలో ఉంచుకుని పార్టీ అధిష్టానం అందరినీ మీరు తీసుకునే నిర్ణయం మాకు తెలియజేయాలి. మీరు ఏ నిర్ణయం తీసుకుని ముందైనా సరే మా అందరి అభిప్రాయాలు కూడా కనుక్కోవాలి అని మీ ద్వారా, ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ఈ టీవీల ద్వారా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం. మరి నిన్న సమావేశంలో కూడా ఇంచుమించు ఈ సీట్ వచ్చేసినట్టుగానే చెప్పుకోవడం జరిగింది. మాకైతే ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు దాని గురించి. అయితే కార్యకర్తలుగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కానీ ఎవరికి అయితే మాత్రం డిక్లేర్ చేసేసాము, వాళ్ళకి డిక్లేర్ చేస్తాం అన్న మాట మాత్రం ఇప్పటి వరకు ఎవరికి మాకు ఇన్ఫర్మేషన్ లేదు. మాతో ఎవరికి చెప్పలేదు కూడా మాకు కూడా ఇంకానే. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏకపక్షంగా ఉండకూడదు నిర్ణయం అని మేమందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లో ఉన్నాం కాబట్టి నిర్ణయం యావత్ అంటే కుటుంబ సభ్య కాన్స్టిట్యున్సీలో అన్ని గ్రామాల నాయకులు కూడా ఒక తాటి మీద ఉన్నాం ఇవాళ. ఎందుకంటే మీరు ఎంపీపీలు, జడ్పీటీసీలు అందరూ ఏకస్థలో ఎలక్షన్ చేసుకున్నాం. ఇవాళ అన్ని కూడా భారీ మెజార్టీలో నెగ్గడం జరిగింది. పార్టీని కూడా అది అన్ని గమనించి మీరు చంద్రబాబు గారి నాయకత్వాన్ని కూడా బలపరుస్తాం. మేము కూడా అందరూ ఒకే కుటుంబంలో ఉన్నాం. చంద్రబాబు గారు వెనకాలే ఉన్నాం ఇవాళ. అది కూడా ఒకసారి అధిష్టానం దృష్టిలో పెట్టడం జరుగుతుంది. మీ నిర్ణయం తీసుకున్నా సరే మా కార్యకర్తలు అందరికీ తెలియజేసే నిర్ణయం తీసుకోవాలని మీ ద్వారా కోరుకుంటున్నాం. నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను ఇవాళకి కూడా. ఎందుకంటే ఇది అసలు మా దృష్టిలో అసలు ఏ క్యాడర్ కి ఇవాళకి ఇన్ఫర్మేషన్ లేదు దాని గురించి. అవతల వాళ్ళకి ఇచ్చేసేమన్నది. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా మీకు కట్టుబడి ఉంటారా? పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. అలాగే చంటిబాబు గారి నిర్ణయానికి కట్టుబడి ఉంటాం.
పార్టీ నిర్ణయం చంటిబాబు గారు, ఎందుకంటే ముఖ్యంగా ఇవాళ అందరూ ఎంపీపీలు జడ్పీటీసీలు అంటే ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల కొంతమంది ఎంపీపీలు జడ్పీటీసీలే. ఆయన ఇచ్చింది కూడా అక్కడ ఉన్న నాయకత్వాన్ని బలపరచుకుంటే ఇచ్చాడు ఆయన కూడా కాదు. కార్యకర్తలకు ఇన్ఫర్మేషన్ స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే గారితో మాట్లాడుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గారికి ఏమి ఇన్ఫర్మేషన్? సిట్టింగ్ ఎమ్మెల్యే గారు అన్నా సరే ఆయన నిర్ణయం చంటిబాబు గారి నిర్ణయం నేను పలానా మీరు చెప్పిన నిర్ణయాన్ని ఆయన కట్టుబడిపోయినా, ఎందుకంటే కార్యకర్తగా మాకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఈవేళ మొత్తం కేడర్ అంతా ఆయన అలాంటి నిర్ణయం తీసుకోవడం ఆయన కార్యకర్తలతో చర్చించే నిర్ణయం తీసుకుంటాడు చంటిబాబు గారు. కేడర్కి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. ఒక ఎంపీపీ స్థాయిలో ఉన్న, ఒక జడ్పీటీ స్థాయిలో ఉన్న ఎవరికి ఇన్ఫర్మేషన్. సమావేశం ఏర్పాటు చేయడం కారణం కూడా వైసీపీ కేడర్ అంతా చంద్రబాబు గారు వెనకాలే ఉన్నాం. ఆయనకి సీట్ ఇస్తే నెక్కించి అప్పచెప్తానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. చంటిబాబు గారు వచ్చాక మిగతా విషయాలు మాట్లాడుతాం. ప్రస్తుతం అధిష్టానం పిలుపు మేరకు ఆయన విజయవాడ వెళ్ళారు. వచ్చాక మళ్ళీ మాట్లాడుకుంటాం. కొంచెం ఈ అనుమానాలు నివృత్తి చేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం. అప్పుడు చూసుకుందాం, అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. మళ్ళీ మిమ్మల్ని పెట్టి ఏదైనా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మీరు ఉంటారా అందులో ఆ నిర్ణయం చెప్తే అది వింటాం. ఈవేళ ఈ సమావేశం అవడం ముఖ్య కారణం మీరు గత 3 రోజుల నుంచి ఈ టీవీల్లోని, ఈ సోషల్ మీడియాలోని జరుగుతున్నటువంటి ఈ ఎమ్మెల్యేకి సంబంధించిన మార్పు గురించి విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది పార్టీ డిసైడ్ చేసిన తర్వాత తెలిసింది. అయితే ఈ వార్తలు వస్తున్నాయి కాబట్టి అందరికీ ఒక నిరుత్సాహం అంటూ ఏర్పడింది కార్యకర్తల్లో. మాకైతే చంటిబాబు గారు కూడా ఉన్న నాయకులు ఎవరికి కానీ, కార్యకర్తలు కానీ ఎటువంటి అనుమానం లేదు. సీట్ అయితే మార్పు జరగదనే మేము అనుకుంటున్నాం. కానీ ఈ చిన్న ఈ మీడియా వల్ల అది ఎక్కువ అయిపోవడం వల్ల ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మేము అందరం సరే గత ఒక 6 నెలల క్రితమే అధిష్టానం దృష్టిలో పెట్టడం జరిగింది. మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే మేము అందరం కూడా మాకు కూడా చెప్పినట్టయితే ఆ విషయాన్ని మేము అందరం కూడా సానుకూలంగానే స్పందిస్తాం. ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. చంద్రబాబు గారు కూడా ఆ రోజు కూడా ఆ ఇష్యూని ఇంకా ఎక్కువ వెళ్ళకుండా ఆ రోజు ఆయన క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే పార్టీ పరంగా ఇబ్బంది వచ్చినప్పుడు 2 వర్గాల కింద విడిపోతే అది పార్టీకి నష్టం అన్న దృష్టితో ఆయన ఆ రోజు ఆ ఇష్యూని అలా క్లోజ్ చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.